ఈరోజు నేను చేసిన 50వ హత్య కాదు, విముక్తి. అమ్మను మించిన దైవం లేదు చెప్పుకోవడానికి. అమ్మకు ఆకలిస్తే అన్నం పెట్టే దిక్కు లేదు. అదే అమ్మకు కడుపు నొప్పి వస్తే కాటికి పంపిస్తాను. పంపిస్తూనే ఉన్నాం. పెళ్ళం కౌగిట్లో ఉంది. కన్న తల్లి చనుబాలను మర్చిపోతామా? మనిషి మారిపోతున్నాం. మానవత్వం మంటలో కలిసిపోతుంది. మనిషి తల్లి కాటికి పంపించేస్తున్నాం. మనిషి పరిస్థితి బాగాలేదన్నా. తొందరగా ఆపరేషన్ చేయించకపోతే బతుకుడే కష్టం. అట్లా పెద్దగా కానీ తీసుకోవాల్సిందే. అట్లా ఇవాళనే తీసుకోవాలి తప్పదన్నా. ఇవాళ తీసుకుపోయి ఆపరేషన్ చేయించుకుని బతుకుతారు, లేకపోతే కష్టం. సరేనా అమ్మా, తీసుకెళ్ళి. అమ్మా నీకేం కాదు, అన్న పెద్ద దవాఖాన తీసుకుపోతా అంటాను. అక్కడ ఆపరేషన్ అయినాక నువ్వు మంచిగా ఉంటావు, ఏం భయపడకు. నేను కూడా వచ్చి చూస్తా. మీ అమ్మకి ఆపరేషన్ చేస్తావు, అన్ని చేస్తావు. అది కాదే అవే ఎక్కువైంది. అతను తప్పు సరే జర నేను చెప్పేది ఏంది నేది. ఆమె మంచిగా ఉంటే ఇంటికి కుక్కలాగా కాపలా ఉంటది అనుకున్నా. ఆమెకి ఇప్పుడు ఆపరేషన్ అయితే ఎవరు చేస్తారు? నా వల్ల కాదు. ఇట్లా వదిలేసిపోతే చూసే లోకం ఏమనుకుంటారే? చూసే లోకం అనుకుంటదని ఉన్న పైసలన్నీ నీ అవ్వ పెట్టి ఊరేగు. నువ్వు నీ అవ్వ ఇద్దరే ఉండుర్రి.
రారా. రేపో మాకో సచ్చే ఈ ముసల్దాని కోసం నిన్ను నా కొడుకును వదిలిపెట్టుకుంటానే. నువ్వు నన్ను ఆపాలని చూసినావు అనుకో మన కొడుకు మీద ఒట్టే. ఏంది కర్మ ముసల్దానా, నువ్వు సచ్చేదాన్ని సావైతివి. నీ వల్ల నా పిల్లల పొరగాళ్ళు బాయే, అది పోయింది మళ్ళీ రాదు. గందుకే గందుకే నువ్వు పోలే, నువ్వు చావాలే, నువ్వు చావాలే. నువ్వు చత్తేనే గదొస్తుంది, నువ్వు చత్తేనే గదొస్తుంది. నువ్వు చావాలి. మదర్స్ డే, ఫాదర్స్ డే. రేయ్, ఫేస్బుక్లో వాట్సాప్లో హ్యాపీ మదర్స్ డే. అమ్మా నువ్వు లేని జన్మ లేదమ్మా, అమ్మా నువ్వు లేని ఈ ప్రపంచాన్ని చూడలేదమ్మా, అమ్మా నువ్వే మా దేవతమ్మా చెప్పడం కాదురా. వాట్సాప్లో ఫేస్బుక్లో ఫాదర్స్ డే. నాన్న నువ్వే మా దైవం, నాన్న నువ్వే మా సర్వం, నాన్న నువ్వే మా గెలుపు, నాన్న నువ్వే మా విజయానివి, నాన్న నువ్వే మా నడకవు అని చెప్పడం కాదురా. నాన్న అన్నం తింటున్నాడో లేదో చూడండిరా. నీ ఇంట్లో నీ అమ్మ, మన అమ్మ కడుపు నిండా తిండి తింటుందో లేదో చూడండిరా. ఇంట్లో చూసి నెట్లో పెట్టాను. కూర్చోండి, వస్తాను, కూర్చోండి. చెప్పండి రామయ్య, ఏం జరిగింది? మా కొడుకు నాకు చెలకప్పలు తినుకొని ఇలా పెద్ద ఎవరు? నా కొడుకు మీరు చెప్తూనే వచ్చింది. సరే సరే, నువ్వేం దిగులు పడకు. నీ కొడుకుని పిలిపిస్తే ఎంబడే అన్ని విషయాలు మాట్లాడతా. నువ్వేం దిగులు పడొద్దు, సరేనా? దండం పెట్ట. రే మురళి, నువ్వు పోయి ఈ పెద్ద కొడుకుని తీసుకొని నేను రమ్మని చెప్పి తీసుకొని రా. ఎక్కడున్నా తొందరగా పట్టుకొని రా. ఓ ఉషా, చెప్పండి. కుక్కకు అన్నం పెట్టినవా? పెట్టానండి, ఇప్పుడే తింటుంది. సరే.
నమస్తే సర్పంచ్ గారు. నమస్తే. ఏం రాంబాబు, నీకు ఫోన్ చేసి చాలా సమయం అవుతుంది. ఊళ్ళో ఉన్న నేను ఒక్కనే కదండి, అందరినీ చూసుకుంటూ వస్తున్నా. సరే, నాన్నగారి పరిస్థితి ఏం బాగాలేదు, ఒకసారి చూసి నాతో మాట్లాడు. ఏ విషయమో? సరే. రాంబాబు గారండి, మా మామగారి పరిస్థితి ఏం బాగాలేదండి. అన్నం కూడా తినట్లేదు, కనీసం పాలు కూడా తాగట్లేదు. నాకు భయం వేస్తుందండి, ఏమన్నా జరుగుతుందని. అవునా? అన్నం తినట్లేవాడే నీకు? పాలు తాగాలి, అన్నం తినాలి. నేను ఇలా ఎన్ని మందులు ఇచ్చినా మీకు ఏం పనికిరావు. మీరు అన్నం కొంచెం తింటేనే లేచి మళ్ళీ నడుస్తారు. ఆకలైతుంది ఆకలని కడుపు పేగులు ముత్తకుంటానే బిడ్డ. వదినైతుంది బిడ్డ. అందుకు బతికి కంటే సావడం మేలనుకుంటున్నా బిడ్డ. అన్నం తినక 10 రోజులైతుంది బిడ్డ. తింటే మంచంలో అన్ని పోతామని తప్పు పెడతాను. మల్లేశా, నీ అయ్యకి తిండి పెడతలేవాట, కొడతానమాట, తిడతానమాట. ఆకాశం నుంచి ఊడిపడ్డావురా. నీ అయ్యని మంచిగా చూసుకో. ఇంకోసారి బిడ్డ చెప్తానా, నీ అయ్యనేమన్నా ఇబ్బంది పెట్టినట్టు నాకు తెలవాలే. పోలీస్ స్టేషన్ లో పెట్టి బొక్కలు కొట్టిస్తా. బద్మాష్ గారికి ఎక్కడా తీసుకుపోయి మంచిగా చూసుకో. ఇంకోసారి ఏమన్నా నా దగ్గరికి రా. పో వెళ్ళగా. బయట నీతులు ఎప్పుడు, ఇంట్లో వాళ్ళని ఆకలికి చంపుడు. బతకడానికంటే చచ్చుడే సుఖం. ఇక బతకలేను బిడ్డ, ఈ నరకం అనుభవించలేను బిడ్డ. కన్న కొడుకు చేతులు చచ్చిపోవడం కంటే ఏదన్నా సూది మనం నన్ను చంపే బిడ్డ. వచ్చి నీ కడుపులో పుట్ట బిడ్డ. మనుషుల కంటే జంతువులే మేలు. నిజం పెదనాన్న, నువ్వు బ్రతుకుడు కంటే సావడమే మేలు. జంతువులకు ఉండే ప్రేమ మనుషులకు లేదు పెదనాన్న. నీకు విముక్తినిస్తున్న పెదనాన్న, విముక్తినిస్తున్నా. నీకు విముక్తినిస్తున్న పెదనాన్న, నీకు విముక్తినిస్తున్నా. విముక్తినిస్తున్నా. మాతృదేవో భవ, పితృదేవో భవ. అక్షరాలకే పరిమితమైన ఈ పదాలు అక్షరాన్ని విజ్ఞానంగా ఎంతో మంది విద్యార్థులకు బోధించిన నా మాస్టర్ జీవితం, ఆ తండ్రి జీవితం ఏమైంది? నాకు చదువు చెప్పిన నా మాస్టర్కి అన్నం పెట్టలేని పరిస్థితి.
అందుకే అమ్మ రుణం తీర్చుకోలేం, నాన్న రుణం తీర్చుకోలేం, విద్య నేర్పిన గురువు రుణం తీర్చుకోలేం. కానీ ఆయన్ని అనుభవిస్తున్నటువంటి చిత్రహింస నుంచి, ఆ నరకం నుంచి ముక్తిని చేశా, చంపేశా. సరేనండి. నాకేంటే ఈ బాధ? ఆఫీసు పోతే మా ఎండితో లొల్లి, ఇంటికి వస్తే మీ అయ్యతో లొల్లి, ఏంటి నాకు ఈ గోస? ఏమోనండి, నాకు కూడా అర్థం కావట్లేదు. రోజు ఆర్ఎంపీ డాక్టర్కి చూపిస్తున్నాను కదా, మళ్ళీ ఆర్ఎంపీతో ఫోన్ చేయించి రోజు పెద్ద హాస్పిటల్ చూపించమంటున్నాడు. ఎంత ఇరిటేషన్ వస్తుందో తెలుసా? ఆయన ఎన్ని రోజులు ఉంటాడు మన ఇంట్లో? నేను ఇక్కడ ఉన్నట్టు మా అమ్మ నాన్నకి తెలిస్తే వాళ్ళు వచ్చి కూడా ఇక్కడనే ఉంటాడు. వీళ్ళని భరించడం నా వల్ల కాదు. నిజమేనండి, మా నాన్న వచ్చినప్పటి నుంచి మనం సంతోషంగానే ఉండట్లేదు. పెళ్ళైన దగ్గర నుంచి ఒక మా బుద్ధి లేదు, ముచ్చట లేదు. ఏంటి ఈ గోస? టీ తాగుతుంటే ఇరిటేషన్ తెప్పిస్తున్నాడు ఆయన దగ్గుతో. ఇది మొత్తం కాదబ్బా. రేపే మీ నాన్న వృద్ధాశ్రమంలో చేపిస్తున్నా. నువ్వు ఇచ్చి నాకు కట్టబెట్టినందుకు ఒక 5 నెలల ఫీజు కడతాను. ఆ తర్వాత నీ ఇష్టం, మీ అన్నల ఇష్టం. వెళ్ళి చెప్పుకో మీ నాన్నకి. అలానే నేనా? నువ్వే. నేను ఎలా చెప్పగలనా అండి? మా అన్నయ్య కొట్టి తరిమేసనే కదా ఇక్కడికి వచ్చింది. ఇవన్నీ నాకు తెలియదబ్బా. నువ్వే మీ నాన్నకి ఎలా వాళ్ళు అర్థమయ్యేటట్టు చెప్పేసి. అతను ఉండడం నాకు ఇష్టం లేదు, కానీ నేనేలా చెప్పాను? నాకు అవన్నీ సంబంధం లేదు. చెప్పు మీ నాన్న చెప్పు. వెళ్ళు. సరే నాన్న. అమ్మా, అది నేను మీతో ఒక విషయం చెప్పాలి నాన్న. అమ్మా, నువ్వు ఏం చెప్తావో నాకు అర్థమైంది తల్లి. మిమ్మల్ని అందరినీ కన్నందుకు నాకు ఇలాంటి శాస్తి జరగవలసింది తల్లి, జరగవలసింది. మిమ్మల్ని మాట్లాడుతున్నానండి నాన్న. వాళ్ళకి ఇచ్చినట్టు నాకు ఏమిచ్చారు మీరు? నీకు ఇవ్వలేదా తల్లి? ఏమిచ్చారు నాకు మీరు? అమ్మా, నీకు వాళ్ళతో పాటు సమానంగా ఇచ్చారు కదమ్మా. ఇంత పెద్ద ఇల్లు కూడా కట్టించి ఇచ్చారు కదా. కట్టించారండి రాజభవనం. ఇల్లు ఖర్చు కదా, మీ మందుల ఖర్చు ఎక్కువైపోయింది. నమస్తే రాంబాబు గారు. కరెక్ట్ టైంకి వచ్చారండి. కూర్చోండి. రేపటి నుంచి మా ఇంటికి రావాల్సిన అవసరం లేదండి మీకు. ఎందుకండి? రేపటితో మా పీడ వెగడైపోతుంది. మాకు పట్టిన పీడ. మా మామగారిని రేపు వృద్ధాశ్రమంలో వేస్తున్నామండి. రేపటి నుంచి మీరు రానవసరం లేదు. రేపటితో మేము విముక్తులు అవుతున్నాం ఈయన పీడ నుంచి. మీరేం భయపడకండి సార్. బాధపడకుండా ఏం చేయమంటావు బాబు? ఎంతో మందికి విద్యార్థులు చెప్పి ప్రయోజకులను చూసి గొప్పవాళ్ళు చేసిన నాకే ఈ పరిస్థితి ఉంది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని ఎన్నో గొప్ప గొప్ప వాక్యాలు నేర్పి పిల్లలను తయారు చేసి నా దగ్గర విద్య నేర్చుకున్న వాళ్ళు గొప్ప పెద్దవాళ్ళు అయ్యారు, ప్రయోజకులు అయ్యారు. అటువంటి వాళ్లను తయారు చేసిన నాకు ఈ పరిస్థితి దాపరించింది. ఆ పదాలని మట్టిలో కలిపేశారు బాబు, ఈ మట్టిలో కలిపేశారు బాబు. ఇటువంటి జీవితం జీవించడానికంటే చచ్చిపోవటం మేలు అనిపిస్తున్నాడు ఆయన. నరకప్రాయమైన జీవితాన్ని నేను బ్రతకలేడు బాబు, బ్రతకలేడు డాక్టర్. ఇంతమంది కన్న పిల్లలతోని అవమానం పాలనుకుంటూ
బిడ్డలతో కొడుకులతో అల్లుళ్ళతో మాటలు పడుకుంటూ ఈ జీవితాన్ని నేను జీవించలేదు. ఈ బ్రతుకు బ్రతకడం కంటే చావటం మేలనిపిస్తుంది డాక్టర్ గారు. సార్ నిజం సార్, మాతృదేవో భవ పితృదేవో భవ. లేదు సార్, కన్న పిల్లలే కసాయిలుగా మారి కన్న తల్లిదండ్రులు చంపుతుంటే ఈ కళ్ళతో చూశాను సార్, ఈ కళ్ళతో చూశాను సార్. నాకు చదువు చెప్పిన మీరు ఈ పరిస్థితులు ఉన్నారంటే తట్టుకోలేకపోతున్నాను సార్. మిమ్మల్ని ఈ నరకం నుంచి విముక్తం చేస్తాను సార్, విముక్తం చేస్తాను. కన్న పిల్లలే కసాయిలుగా మారిన రోజు ఇలాంటి ఈ ప్రపంచం నుండి మిమ్మల్ని విముక్తం చేస్తాను సార్. నన్ను క్షమించండి సార్. క్షమించండి సార్. క్షమించండి సార్. నన్ను క్షమించండి. అమ్మ అనే పదం ఎవరికైనా అప్పురా. నాన్న అనే పిలుపు ఎవరికైనా నాకురా. ఎలా చేస్తున్నారు ఇంద్ర? అందుకే చంపుతున్నా. చెప్పడం కాదా వాళ్ళకు మీ నుండి మీరు పెట్టే ఈ నరకం నుంచి వాళ్ళని విముక్తం చేస్తున్నా, విముక్తం చేస్తున్నా. చేసేది తప్ప, నీ చేసేది తప్ప, నీ చేసేది తప్ప అనిపిస్తే నన్ను విమర్శించే హక్కు మీకుంటే అమ్మా నాన్నలు కంట కన్నీరు రాకుండా చూసుకోండిరా. చూసుకున్నవా నన్ను విమర్శించండి, తిట్టండి, కొట్టండి, చంపండి. అమ్మా నాన్నని వీరి పాలు చెయ్యకండి రా, చెయ్యకండి. ఏ ఒక్కడా కొడుకు నన్ను విమర్శించే హక్కు లేదు. ఉందా? ఉందా? నీకుందా? లేదు.